హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియో ఏంటనేది అయితే చూసేద్దాం. మరి ఈరోజు ఈ వీడియోలో మరి ముందుగా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఆ మెయిన్స్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు అందరికీ అయితే ముందుగా ఆల్ ద బెస్ట్ అయితే నేను చెప్తున్నాను. నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ అయితే మనస్ఫూర్తిగా మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలి. మరి అలాగే మీరందరూ మంచి మార్కులతో జాబ్లో రేస్లో ఉండాలని అయితే జాబ్ తెచ్చుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొన్ని టిప్స్ అనేది అయితే మాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఆ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు అయితే మీ హాల్ టికెట్ని మాత్రం బాగా తప్పులు లేకుండా ఉన్నాయా, ఏమన్నా సరే మీ ఫోటో ఐడి కార్డు ఉందా లేదని అయితే సరి చూసుకోండి. దాని తర్వాత మీ ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి ఒరిజినల్ ఐడిని మాత్రం మీరు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. జిరాక్స్ కొన్ని చోట్ల అలౌ చేయొచ్చు, కొన్ని చోట్ల అలౌ చేయకపోవచ్చు. మరి అలాగే మీ వెంట తప్పనిసరిగా ఒక 2 పెన్నులు అయితే మీరు కంపల్సరీ తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడద్దండి. తర్వాత అలాగే మరి ఏదైతే నార్మల్ వాచ్ అయితే అలౌడ్ ఉంది ఎగ్జామ్కి, డెఫినెట్గా డిజిటల్ వాచ్ మాత్రం అలౌడ్ లేదు. మీరైతే నార్మల్ వాచ్ తీసుకెళ్ళండి, ఎందుకంటే టైం క్యారీ చేయాలి కాబట్టి. ఈచ్ వన్ సబ్జెక్టు ఈచ్ వన్ క్వశ్చన్కి మీరు ఒక టైం అనేది మీరు కేటాయించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీకు ఏదైతే సింపుల్గా ఉందో సింపుల్గా దానికి తొందరగా అయిపోకుండా, అలాగే ఏదైతే లేదో దానికి మీరైతే టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకోవడానికి అయితే మీరు ట్రై చేసుకోండి. మరి అలాగే మరి ఎగ్జామ్ ముందుగా ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలనైతే మీరైతే తెలుసుకోండి బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే 1 గంటన్నర ముందైతే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్తో వెళ్తే ఆ టెన్షన్లో కొన్ని మార్క్స్ అయితే మరి లాస్ అవుతుంది. ఎందుకంటే ఆ టెన్షన్లో మీరు ఏం చేస్తున్నారో మీ మైండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి ఎగ్జామ్కి మాత్రం 1 గంటన్నర ముందుగానే వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే నాకు ఉన్నటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎవరైనా సరే తిని వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఇడ్లీని మాత్రం మీరు ప్రిఫర్ చేయండి. వేరే ఏది తిన్నా మాత్రం మీకైతే కంపల్సరీగా మీకు నిద్ర అనేది రావడానికి కంపల్సరీగా అవకాశం ఉంది. దానివల్ల మైండ్ అనేది మీకు సరిగా వర్క్ చేయకపోవచ్చు మీ ఎగ్జామ్ సెంటర్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరు డెఫినెట్గా మీ యొక్క డైట్ని కూడా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఏదైతే ఎగ్జామ్ పేపర్ని తీసుకున్న తర్వాత మీ వాచ్ని అయితే మీరు ముందు పెట్టుకోండి. మీకు ఏదైతే సరళంగా ఉన్నాయనిపించింది అనుకో ఆ సరళమైనటువంటి క్వశ్చన్లు మాత్రం మీరైతే టచ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ను మొత్తాన్ని కూడా మీరైతే తీసుకోండి. క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని మీరు ఒకసారి అయితే చూడండి. తీసుకున్న తర్వాత చూసిన తర్వాత మీ యొక్క ఏదైతే స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉందో ఆ స్ట్రాంగ్ సబ్జెక్ట్ని అయితే మీరైతే ముందైతే దాన్ని చేయడానికి అయితే మీరు ప్రయత్నించండి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మీ టైం అనేది మీకు తొందరగా అనిపిస్తుంది. మీరు ఏదైతే కష్టంగా ఉందనిపిస్తుందో ఆ కష్టమైన సబ్జెక్ట్ని మీరు కొంచెం చివరిలో పెట్టుకోండి. ఎందుకంటే మీకు అది ఎలాగో మీకు రాకపోవచ్చు కాబట్టి దాన్ని మీరు చేయడానికి ప్రయత్నించండి. చివరిలో వచ్చిందాన్ని మాత్రం మీరు డెఫినెట్గా చేయండి. ఎందుకంటే మీకు అది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందంటే కంపల్సరీగా మీరు 4 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ని మీకు టైం కిల్ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. అలాంటి క్వశ్చన్స్ ఏదైనా ఉంటే అలాంటి క్వశ్చన్స్ మాత్రం మీరు మీకు ముందు వరుసలో అయితే మీరు పెట్టుకోవద్దండి. డెఫినెట్గా దాన్ని చివరి వరుసలో పెట్టుకోండి. చూడడానికి ఏదైతే సింగిల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి ఆ సింగిల్ వర్డ్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రం మీరు మీద డెఫినెట్గా ఫస్ట్ మీరు టచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అది టైం కిల్లింగ్ కాదు, బట్ మీకు గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటే మీకు ఆన్సర్లు కూడా త్వరగానే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇలాంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. అన్నీ కూడా ఏదైనా సరే బబ్లింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి మీ బబ్లింగ్లో. అలాగే మీ సెట్ ఏదనేది మీరు చెక్ చేసుకోండి. ఓఎంఆర్లో తప్పులు తడపకుండా మాత్రం ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ సెట్ కూడా మీరు జాగ్రత్తగా మీరు కూడా ఎంటర్ చేయండి. లాస్ట్ టైం ఇలాంటివి జరిగినాయి. మీరు ఏది కూడా మనసులో పెట్టుకోవద్దండి. మీ ఎగ్జామ్ మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి. మీ ఎగ్జామ్ బాగా రాయాలి. మరి ఎగ్జామ్ రాసిన తర్వాత మరి ఏదైతే మిగతా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దండి. ఆ సమస్యలు ఉంటాయి, కేసులు కావచ్చు, మిగతాది ఏదైనా కావచ్చు. ఇవల్ల మనసులో పెట్టుకోకుండా మీ ఎగ్జామ్ని అయితే మీరు ప్రశాంతంగా రాయండి. మీరందరూ అయితే మనస్ఫూర్తిగా జాబులు రావాలని అయితే జాబులు వచ్చేటట్టు మీరు ఎగ్జామ్ రాయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఏదైనా సరే కట్ ఆఫ్ మార్కుల విషయం కావచ్చు, మరి అలాగే ఏం జరగబోతుంది అనే విషయం కావచ్చు నేనైతే వీడియోలో అయితే చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరి అంతవరకు చూస్తున్నానండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్.